ఊహించండి, ఒక ఆలయంలో శివలింగం కింద భూమి లోపల నుండి నీరు వస్తుంది. రోజంతా, సంవత్సరాల తరబడి, శతాబ్దాలుగా, ఎప్పుడూ ఆగకుండా. మరి ఆశ్చర్యం ఏమిటంటే ఆ నీరు ఎండాకాలంలోనూ ఎప్పటికీ ఎండిపోదు, మరియు వర్షాకాలంలోనూ ఎప్పటికీ పెరగదు. ఎలా సాధ్యం అని ఎవరికీ తెలియదు. ఇదే తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించబడిందని అంటారు. కానీ అప్పట్లో ఇంత లోతైన భూగర్భ జలాలు ఎలా గుర్తించారో, లేక ఇది నిజంగా భూమి నుండి వస్తున్న పవిత్ర జలమో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. స్థానికులు చెబుతారు ఈ నీరు శివుడి ఆశీర్వాదం అని, ఆయన ప్రతి శ్వాసలో నుండి పుడుతున్న పవిత్ర ప్రవాహమని. మరికొందరంటారు ఈ ఆలయం కింద గుప్త నది ప్రవహిస్తుందని. ఇంతవరకు అనేక మంది సైంటిస్టులు, భూగర్భ నిపుణులు వచ్చారు. ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఫలితం జీరో. మూలం ఇప్పటికీ కనబడలేదు. ఇప్పటికీ ఆ నీరు ఉబికొస్తూనే ఉంటుంది. కాలాలు మారాయి, రాజ్యాలు మారాయి, కానీ ఆ పవిత్ర జలధార మాత్రం ఆగలేదు. ఇది ప్రకృతి శక్తా, లేక స్వయంగా శివుడి దివ్య శ్వాసన? ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ఒక్కసారి ఈ దేవాలయాన్ని చూసిన వారికి ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఈ నీరు నిజంగా భూమి నుంచినా, లేక దేవుడి చేతుల నుంచా? ఇలాంటి రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అద్భుతమైన దేవాలయ కథలతో త్వరలో కలుద్దాం.